శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని, సత్యమైన చైతన్యమైన ఆత్మను, స్థిరమైన ఆత్మను, శక్తిశాలి ఆత్మను, సహజ యోగి స్వరూపాన్ని ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరమాత్మ సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 25/2/2025। आज का हेडिंग मीठे बच्चे सबको यह खुशखबरी सुनाओ, भारत अब फिर से स्वर्ग बन रहा है। హెవెన్లీ గాడ్ ఫాదర్ ఆయా హువా హే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అందరికీ ఈ శుభవార్త వినిపించండి. ఈ భారతదేశం మళ్ళీ స్వర్గంగా తయారవుతుంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చారు ఈ స్వర్గ స్థాపన చేయడానికి. ఎంతటి అదృష్టవంతుణ్ణి! పరమాత్మ నా కోసం స్వర్గ స్థాపన చేస్తున్నారు. పరమాత్మ నా కోసం ఈ భూమి పైన అవతరించారు. పరమాత్మ నా కోసం ఈ సంతోషకరమైన వార్తను వినిపించడానికి వచ్చారు. మరి నేను ఆత్మ అంతటి ఆనందం సదా పొందుతున్నానా లేదా చెక్ చేసుకోవాలి. ప్రశ్న: जिन बच्चों को स्वर्ग का मालिक बनने की खुशी है, उसकी निशानी क्या होगा? उत्तर: उसके अंदर किसी भी प्रकार का दुख आ नहीं सकता. उन्हें नशा रहेगा, हम तो बड़े आदमी हैं, हम बेहद की बाप ऐसी लक्ष्मी नारायण बनाते हैं. उनकी चलन बहुत रॉयल होगा. वह दूसरों को खुशखबरी सुनाने की सिवाय रह नहीं सकता. ఏ పిల్లలకైతే స్వర్గానికి యజమానిగా అవుతారు అనే సంతోషం ఉంటుందో వారి గుర్తులేంటి? వారి దగ్గర ఎలాంటి రకమైన దుఃఖం అనేది రాదు. సదా సంతోషంలో ఉంటారు. నన్ను స్వయం పరమాత్మ ఎంత ఉన్నతమైన లక్ష్మీ నారాయణ్ లాగా తయారు చేస్తున్నారు. నా నడవడిక ఎంత రాయల్గా ఉండాలి. ఈ సంతోషకరమైన వార్త నేను ప్రతి ఒక్కరికి వినిపించగలగాలి. రోజంతటిలో నా నడవడిక కానీ నా చలనం కానీ ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకోవాలి. పరమాత్మ విశేషంగా భారత్ మరియు మిగిలిన ప్రపంచం అంతటికి ఈ సందేశాన్ని అందించాలి అని చెప్తున్నారు. ఏ సందేశాన్ని? స్వయం పరమాత్మ వచ్చారు స్వర్గ స్థాపన చేయడానికి. అందుకనే మనకి ఇంకొక పేరేంటి? సందేశకులు. భారత్ ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా తయారవుతుంది, అనగా స్వర్గ స్థాపన జరుగుతుంది. ఇది ఎంత సంతోషకరమైన సందేశం! మరి ఈ సందేశం అందరికీ ఇవ్వాలి. ఏ తండ్రి అయితే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని పిలుస్తారో వారే స్థాపన చేయటానికి భారత్లోకి వచ్చారు. ఈ శుభవార్త అందరికీ బాగా వినిపించాలి. బాబా మనకి ఇదే డైరెక్షన్ ఇస్తున్నారు.
మనకి ఇంక ఏ చింత అనేది ఉండకూడదు. ఈ శుభవార్త నేను అందరికీ వినిపించగలగాలి. ఇదే భారతదేశం సూర్యవంశీ దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. అనగా ఇదే భారతదేశం స్వర్గంగా తయారవుతుంది. నేను ఆత్మ ఇప్పుడు ఆ స్వర్గానికి యజమానులుగా అవుతున్నాను. ఈ సంతోషం లోలోపల ఎంతగానో ఉండాలి. ఎవరికైతే లోలోపల సంతోషం ఉంటుందో వారికిక ఏ రకమైన దుఃఖం కలగదు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ఎవరికైతే లోలోపల సంతోషం ఉంటుందో వారికసలు ఏ రకమైన దుఃఖం కలగదు. కొత్త ప్రపంచ స్థాపన అవ్వడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది. అవైతే పిల్లలకి తెలుసు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మరి నా కర్తవ్యం ఏంటి? మొత్తం ఈ భారతదేశానికి ఈ శుభవార్తను వినిపించాలి. ఏమని వినిపించాలి? ఓ సోదరీ సోదరులారా, వచ్చి ఈ శుభవార్తను వినండి అని ఫ్లయర్స్, కరపత్రాలను ముద్రించాలి. ఈ సందేశం అందరికీ వినిపించాలి. రోజంతా మనకి ఇదే ఆలోచనలు కూడా నడుస్తూ ఉండాలి. అనంతమైన తండ్రి వచ్చారు అనంతమైన వారసత్వం ఇవ్వడానికి. ఎగ్జాంపుల్, ఈ లక్ష్మీ నారాయణల చిత్రాన్ని చూస్తూ రోజంతా హర్షితంగా ఉండండి. మీరైతే చాలా ఉన్నతమైన వ్యక్తులు. అందుకే మీ నడవడిక కూడా చాలా రాయల్‌గా ఉండాలి. మేము ఒకప్పుడు కోతి కంటే కూడా హీనంగా ఉండేవారం. ఇప్పుడు బాబా వచ్చి మనల్ని ఇంతటి దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. కావున ఎంత సంతోషముండాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే పిల్లల్లో ఈ సంతోషం ఉండనే ఉండట్లేదు. అలాగే అంతటి ఉల్లాసం కూడా ఉండనే ఉండట్లేదు. యాక్చువల్లీ మీరు ఎంత ఉల్లాసంతో అందరికీ శుభవార్తను తెలియచేయాలి. ఈ సందేశాన్ని ఇవ్వాలి. అందరి చెవుల్లోనూ ఈ సందేశం వినిపిస్తూ ఉండండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఇప్పుడు స్థాపన అవుతుంది. ఈ విషయం భారతవాసీలకి తెలియదు. మనం తెలియచేయాలి. భారత్‌లోని ఎన్ని చిత్రాలు ఉన్నాయి కదా! బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనం. ఈ అన్ని చిత్రాల పైన అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి వస్తున్నారు స్వర్గ స్థాపన చేయడానికి. ఈ పాయింట్ మీద ఎంతో ఫోకస్ అనేది పెట్టాలి. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేసుకోవాలి. నాలో ఏవేవి అవగుణాలు ఉన్నాయి. మీరు ఈ బ్యాడ్జ్ అనగా ఎవరైతే సెంటర్స్‌కి వస్తారో వాళ్ళు బ్యాడ్జెస్ పెట్టుకుంటారు కదా! ఈ బ్యాడ్జ్ ద్వారా ఎంతో సేవ చేయొచ్చు. ఈ బ్యాడ్జ్ ఫస్ట్ క్లాస్ సాధనం. దీని ధర ఎక్కువగా లేకపోయినా దీని ద్వారా ఎంత ఉన్నతమైన పదవిని పొందొచ్చు. కేవలం అందరి చెవుల్లో మీరు ఈ సందేశాన్ని ఇవ్వండి. సత్యమైన స్వర్గ స్థాపన జరుగుతుంది. మిగిలిన వారంతా అసత్యమైన మంత్రాలను ఇస్తూ ఉంటారు. నకిలీ వస్తువు విలువ ఏమీ ఉండదు. విలువ వజ్రాలకే ఉంటుంది కదా! అంతేకాని రాళ్ళకేమీ విలువ లేదు. ఒక్కొక్క వాక్యం లక్షలు విలువ చేస్తుందనే గాయనం ఏదైతే ఉందో, ఈ జ్ఞానము విషయంలోనే అంటున్నారు. మరి పరమాత్మ వచ్చి మనకి జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. మరి నేను ఆత్మ ఈ శోక వాటిక అంటే దుఃఖమయమైన ప్రపంచం నుంచి అశోక వాటిక ఎలాంటి శోకం లేని ప్రపంచంలోకి వెళ్తాను. మరి ఏదైతే కళ్ళతో చూస్తున్నామో అది వినాశనం అవ్వాల్సిందే. ఈ అడవికంతా నిప్పు అంటుకోవాల్సిందే. సో నాకు ఎంత సమయం దొరికితే అంతగా
నాలో ఉన్న నాలో ఉన్న దైవీ గుణాలతో దాన పుణ్యాలు చేస్తూ ఉండాలి. భారత వాసుల కొరకే ఈ జ్ఞానం ఉంది. మీరిలా చెప్పండి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. పతితము నుండి పావనంగా తయారు చేయడానికి స్వయం పరమాత్మ వచ్చారు. వారి సన్ముఖంలో నేను ఆత్మ ఎంతగా పుణ్యంగా పవిత్రంగా అవ్వాలి. మరి ఈ స్థాపన కార్యంలో రకరకాల ఆత్మలు ఉన్నారు. దుఃఖమిచ్చే రకరకాల స్వభావాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే మొట్టమొదటి దుఃఖమిచ్చే స్వభావం ఏంటి? వికారం. ఈ వికారాన్ని సమాప్తం చేయాలి. ఈ రావణ రాజ్యం ఉన్నదే వికారి ప్రపంచం. సో నేను ఆత్మ ఎంత వీలైతే అంత కష్టపడి నిర్వికారిగా తయారవ్వాలి. స్వయం పరమాత్మ వచ్చారు మన కోసం స్వర్గాన్ని స్థాపన చేయడానికి, మన కోసం అపారమైన సుఖాన్ని ఇవ్వడానికి. వారిని స్మృతి చేస్తే ఎంతగా నా సంపాదన నేను జమ చేసుకోవచ్చు. ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతటిలో ఎంత సమయం నా తండ్రిని స్మృతి చేస్తున్నామనేది. धारणा अपनी नब्ज देखनी है, हम कहाँ तक लायक बने। लायक बन सर्विस का सबूत देना है। ज्ञान का पराकाष्ठ से बंधन मुक्त बनना है। एक बाबा की मत पर चल अवगुणों को अंदर से निकालना है। दुखी स्वभाव को छोड़ सुखदायी बनना है। జ్ఞాన్ రత్నోంకా దాన్ కన్నా హే. నేను ఆత్మ నా నాడిని నేను చూసుకోవాలి. ఎంతవరకు అనంతమైన ప్రపంచంలోకి అంతటి స్వర్గానికి వెళ్ళడానికి అర్హత అనేది పొందాను. ఇక్కడ బాబా క్లియర్ పాయింట్ చెప్తున్నారు. అర్హత పొందాలి అంటే సేవ బాగా చేసి రుజువు చూపించండి. జ్ఞానాన్ని ఎంతగానో చింతన చేసి బంధన ముక్త ఆత్మగా అవ్వాలి. ఒక్క బాబా మతం పైనే నడవాలి. లోపల ఉన్న అవగుణాలను తొలగించుకోవాలి. ఈ దుఃఖమయమైన స్వభావాన్ని తొలగించి సుఖవంతంగా తయారవ్వాలి. జ్ఞానాన్ని దానం కూడా చేయాలి. वरदानम परीक्षाएं और समस्या को मुरझाने के बजाय मनोरंजन का अनुभव करने वाले सदा विजयी भव. నేను ఆత్మ నా ఈ పురుషార్థి జీవితంలో ఈ డ్రామాలో ఎన్నో సమస్యలను చూస్తాను, ఎన్నో పరిస్థితులను చూస్తాను. కానీ నా లక్ష్యం నేను ఈ పరీక్షలను సమస్యలను ఎలా అనుకోవాలి? ఒక మనోరంజక రూపంలో అనుభవం చేసుకోవాలి. ఎందుకు? నేను చేసుకున్న కర్మలే నాకు ఈ పరీక్ష రూపంలో రిజల్ట్లోకి వస్తున్నాయి కాబట్టి నేను వాటిని పరీక్ష రూపంలో చూడకూడదు. సదా నా ఈ బుద్ధి యొక్క కనెక్షన్ పరమాత్మతో పెడితే ఏ పరీక్షలన్నా నేను క్రాస్ చేస్తాను. అదే ఈ కనెక్షన్ కానీ లూజ్ అయిందంటే అవి మనోరంజకం కంటే బదులు భయంకరమైన పరీక్ష రూపంగా అనుభవం అవుతాయి. స్లోగన్ మర్యాదకే అందర్ చల్నా మానా మర్యాద పురుషోత్తం బన్నా. బాబా ఏవైతే కోడ్ ఆఫ్ కాండక్ట్స్ చెప్తారు కదా, వాటి లోపలే నడవాలి. ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి సేవ చేయాలి, ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలాంటి గుణాలను ధారణ చేయాలని చెప్తారు కదా, వీటినే కోడ్ ఆఫ్ కాండక్ట్స్ అంటారు. వీటిలో కనుక నేను నచ్చినట్టయితే మర్యాద పురుషోత్తమ ఆత్మక అవ్వగలను.
సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ సదా నా బుద్ధి యొక్క కనెక్షన్ పరమాత్మతో టైట్గా పెట్టేవారిని. అదెప్పుడు లూజ్ అవ్వను కూడా అవ్వదు. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సింహాసన అధికారిని. సదా పరమాత్మ హృదయంలో శీతలంగా ఉండేవారిని. సదా నా యోగి జీవితం ద్వారా ప్రయోగి ఆత్మగా ఉండేవారిని. సదా ఈ సత్యమైన జీవితంలో పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడిస్తూ నా ఈ బుద్ధి యొక్క కనెక్షన్ టైట్గా ఉంచుకునే వారిని. యోగి ఆత్మను, స్థిరమైన ఆత్మను, సత్యమైన ఆత్మను, నిర్వికల్ప ఆత్మను, సేవాదారి ఆత్మను ఒక్క క్షణం నా ఈ బుద్ధి యొక్క కనెక్షన్ చెక్ చేసుకుంటాను. ఈ కనెక్షన్ స్ట్రైట్గా ఉంది, ఎక్కడా డిస్టర్బ్ అవ్వట్లేదు. సదా ఎలాంటి నెగటివిటీ అయినా ఈ స్మృతితో పవిత్రంగా చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా బుద్ధిని ఎంత శుద్ధంగా తయారు చేస్తున్నారే. I, the soul, always stay connected with the One Father. This is such a true connection where I continuously receive the powerful vibrations from the Supreme Father. I, the soul, a detached observer, I experience the unlimited power from the Supreme Father. I am a powerful being. The God's power cleanse my soul and makes me a highest inherited person. I, the soul, a valuable being, experience the true connectivity all the time and come close to the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, take the unlimited power from the Almighty. Spread that power to every part of this body and be a detached and true observer. Om Shanti.